నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. మనతో భోగాది రాయుడు గారు 4 దశాబ్దాలకు పైగా జర్నలిజంలో తన సేవలు అందించి ప్రముఖ జర్నలిస్టుగా, విశ్లేషకులుగా, ఆయన కలంతో వ్యక్తిగా ఆయన పరిచయం కంటే ఆయన కలంతోనే అందరికీ పరిచయమైన సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం రాయుడు గారు. రాయుడు గారు, ఈ మధ్య కాలంలో పత్రికలు, ఛానళ్ళు ఎవరి వాదన వాళ్ళు వినిపించుకోవడం మొదలుపెట్టాయి. అదేమంటే జర్నలిజం, పత్రికా స్వేచ్ఛ. జర్నలిస్టులుగా పనిచేస్తున్న మీరు కానీ నేను కానీ అందులోనే ఉండి వచ్చిన వాళ్ళం కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు ఉన్నాయి, కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు. ఒక పార్టీకి అనుకూలంగా కొన్ని పత్రికలు ఉన్నాయనే చర్చ ఉంది, ఇంకో పార్టీకి అనుకూలంగా కొన్ని పత్రికలు ఉన్నాయనేటువంటి చర్చ ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, కొంత బీజేపీకి మినహాయింపు ఉంటుంది. సో ఈ సాక్షి పత్రిక రాస్తున్నటువంటి వ్యవహారాల మీద ప్రతిసారి ఎక్కడో ఒక చోట ఈ కూటమి నేతలు ఇది విషపుత్రిక, రోతరాతలు, ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇంత మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు మరి చర్యలు తీసుకోలేరా? అవి ఒకవేళ రోతరాతలు, విషపుత్రికలు ఇవి అయితే చర్యలు తీసుకోలేరా? చర్యలు తీసుకొని కంప్లీట్గా అధికారంలో ఉన్నారు కాబట్టి, ఒకవేళ చర్యలు తీసుకునే అధికారం వాళ్లకు ఉంటే ఆ పత్రికని అలా రాస్తూ ఉంటే బ్యాన్ చేయొచ్చు కదా. అలాంటి అవకాశం ఉందా అసలు? ఇప్పుడు మీరు కోస్తా జిల్లాల నుంచి వచ్చినట్టున్నారు. ఎక్కడ ఒంగోలు ఏదో అన్నారు. ఒంగోలు అండి. కృష్ణా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక సామెత ఉంది, మీరు అది విన్నారో లేదో తెలియదు. మనకు పల్లెటూళ్ళల్లో సరే ఇప్పుడంటే పొలం వెళ్ళాలంటే రైతులు మోటార్ సైకిళ్ళు, సెల్ ఫోన్లు, ప్యాంట్ షర్ట్లు, నల్ల కళ్ళజోళ్ళు ఇవన్నీ వచ్చినాయి. కానీ ఒక 30-40 సంవత్సరాల క్రితం అయితే రైతులు పొలంలో గోచి పెట్టుకుని పనిచేసేవాళ్ళు. అవును కదా. ఇప్పుడు కూడా కొన్ని ఊళ్ళల్లో ఆచారం ఉందేమో తెలియదు, పెద్దవాళ్ళు చేస్తుంటారు. పెద్దవాళ్ళు పంచి కట్టుకునో లేకపోతే ప్యాంట్ వేసుకునో వెళ్ళరు. ఒక మామూలు బనీను, చేత్తో కుట్టించిన కాటన్ బనీను, ఒక గోచి పెట్టుకుని వెళ్ళి నాట్లు వేసుకోవటము, కలుపు తీసుకోవటము, పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక ఆయన అడిగాడంట, గోచి నీ వాసన ఏంటి అంత చండాలంగా ఉంది అని. ఒక ఆయన పక్కన నిలబడి, మరి నేను ఉండే తావు ఎట్లాంటిది అని చెప్పిందంట ఆన్సర్. గోచి అది ఉండే ప్లేస్ని బట్టి దాని స్మెల్ ఉంది, అంతే కదా. అదే కండువలాగా భుజం వేసుకుని సెంట్ రాసుకుని గోచి. సాక్షి అనేది ఒక పత్రిక కాదు ఇన్ ది సెన్స్, అది ఒక ప్రచార కరపత్రం. ఎవరికి? వైసీపీకి. వైసీపీ నాయకులు ఎలాంటి వారో, వాళ్ళ డిఎన్ఏ ఏంటో, వాళ్ళ వ్యవహార శైలి ఏంటో సాక్షిలోనూ అలాగే రిఫ్లెక్ట్ అవుద్ది. నేనేమి తప్పు పట్టదలుచుకోవాలా సాక్షిని. ఎందుకనంటే అది ఒక పార్టీకి చెందిన ప్రచార పత్రిక, లేకపోతే ఛానల్ అయితే ఒక పార్టీకి చెందిన ప్రచార ఛానల్. వాళ్ళకి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంటుంది? వాళ్ళకి ప్రజా ప్రయోజనం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ నాయకుడి ప్రచారం ఇంపార్టెంట్, ఆ నాయకుడి విధానాలు ఇంపార్టెంట్, వాటిని ప్రచారం చేసుకోవటం వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళని జర్నలిస్టులని కూడా అనకూడదు, ప్రచార సాధనాల ఉద్యోగుల వాళ్ళు. వాళ్ళకి సఫిషియెంట్గా జీతం ఇస్తారు, ఏదో వసతులు కల్పిస్తారు, పని చేయించుకుంటారు. అంతేగాని జర్నలిస్ట్ అంటే కనీసం మినిమం ఎథిక్స్ 3-4 ఉండాలి. యూ హ్యావ్ టు బీ ఇంపార్షియల్, యూ హ్యావ్ టు బీ యాక్యురేట్, యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్, యూ హ్యావ్ టు బీ ట్రాన్స్పరెంట్. ఈ 4 లక్షణాలు సాక్షిలో పనిచేసే వాళ్ళకి ఉండవు కదా. ఎందుకు ఉండవు అంటే
వాళ్ళ నాయకులు ఏం చెప్తారో తెలీదు, దాని ప్రకారం ఆ స్టోరీస్ పబ్లిష్ చేయాలి. ప్రింట్ చేసేవాడు చేస్తాడు, డిస్ట్రిబ్యూట్ చేసేవాడు చేస్తాడు, దేశం మీద వదులుతారు. అంచేత సాక్షిని మీడియా నుంచి గుర్తింపును ఉపసంహరించుకుంటే తప్ప సాక్షి వాళ్ళు రాసుకోవచ్చు, బికాస్ దే రిప్రజెంట్ దేర్ పార్టీస్ వ్యూస్. మంచో చెడుతో సాక్షికి సంబంధం లేదు, ప్రజా ప్రయోజనంతో సాక్షికి సంబంధం లేదు. ఆ నాయకుడి కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, అంతేనా? ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా? అటువంటి సందర్భంలో ప్రభుత్వం ఏం చేయాలంటే, నాయన మీరు ఇతర పత్రికల్లాగా మీడియా వసతులు ఏమీ మీకు ఉండకూడదు. ఎందుకు ఉండాలి? అక్రిడిటేషను సాక్షి వాళ్ళకి ఎందుకు ఉండాలి? లేదా దాంట్లో పనిచేసే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వాలి? దే ఆర్ ఆల్ బీయింగ్ పెయిడ్ బై వైసీపీ పార్టీ అఫీషియల్గా. ఇట్ ఈస్ మేనేజ్డ్ బై వైసీపీ పార్టీ. ప్రభుత్వం నుంచి వసతులు ఎందుకు ఉండాలి? ఫస్ట్ పాయింట్. అడ్వర్టైజ్మెంట్లు ప్రభుత్వం నుంచి ఎందుకు ఇవ్వాలి? ఒక పార్టీ పత్రిక ప్రభుత్వం ఇవ్వటం ఏంటి? వాళ్ళు ఇచ్చుకోలేరా? వాళ్ళు నడుపుకోలేరా? వాళ్ళు ప్రచారం చేసుకోలేరా? సో ఏంటంటే ప్రభుత్వానికి క్లియర్ కట్ ఐడియా లేదు హౌ టు డీల్ విత్ సాక్షి అనేది. రోతపత్రిక 200 సార్లు రాయండి, వాళ్ళకి చేయం కుట్టినట్టు ఉండదు. దే ఫీల్ ఇట్ హ్యాపీ. పోనీలే మన బాగా గుర్తించారు, మేనేజ్మెంట్ దగ్గర మనకు చాలా మంచి గౌరవం వస్తుంది అని అనుకుంటారు. అందువల్ల సాక్షిని ఏం చేయాలంటే డీరికగ్నైజ్ చేయండి. మీడియా రిజిస్ట్రేషన్, ఎన్ఆర్ఐ రిజిస్ట్రేషన్ ఆపేయమని ఎన్ఆర్ఐ న్యూస్ పేపర్స్, రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా అతనికి రాయండి. సంస్థకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా. గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు టోటల్గా ఆపేయండి. ఎక్కడి నుంచి? గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి, కలెక్టర్ ఆఫీస్ నుంచి, భూసేకరణ ప్రకటనల నుంచి అన్నీ A to Z. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా మీరు గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు? ప్రెస్ కాన్ఫరెన్స్లు పిలవటం ఆపేయండి. బికాస్ యు ఆర్ నాట్ ఏ జర్నలిస్ట్ అని చెప్పండి వాళ్ళకి. యు ఆర్ ఏ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ యువర్ పార్టీ, నాట్ పత్రికని అడ్డం పెట్టుకొని ప్రజల మీద అశుద్ధాన్ని రోజు పలికల కొద్దీ వెదజల్లటాన్ని ఏ భాషలోనూ జర్నలిజం అని పిలవరు. కనుక వాళ్ళని ఎట్లా డీల్ చేయాలో అట్లా డీల్ చేయాలి. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం దానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. అవి వాళ్ళకి తెలియదేమో, నాకు తెలియదు. మరి దాన్ని ఎట్లా? వాళ్ళు ఎవరికి అక్రిడిటేషన్ తీసేయండి. యూ డోంట్ కాల్ దెమ్ టు అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్సెస్, యూ డోంట్ కాల్ దెమ్ ఫర్ ఎనీ అఫీషియల్ మీటింగ్స్. అయిపోయా, వాళ్ళు ఇష్టం వచ్చి రాసుకుంటారు. మీరు ఇవన్నీ ఇస్తే రాసుకోరా? ఈ వసతులన్నీ కల్పిస్తే రాసుకోరా? మొన్న ఎన్టీఆర్ వర్ధంతి ఏదో 1 కోటి సభ్యత్వాలైనగా సాక్షిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు డబ్బు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎంత అవుతుంది సార్ ఆ యాడ్కి మొత్తానికి సుమారుగా మీకు తెలిసి? అసలు ఆయన ఆ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని ఏమో అనుకోలే. ఎవరో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, ఏమంటే సాక్షికి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్కి మీరు పే చేయండి, అడుగుని మీ పేరు పెడతాం, ఆంధ్రజ్యోతికి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్కి ఆయన పేరు పెడతాం, ఈనాడుకి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్కి ఈయన పేరు పెడతామని ఎవరో ఫోన్లు చేశారు. అయిపోయింది. సరే, దేర్ ఎండ్స్ మ్యాటర్. అది వేమిరెడ్డి గారు కావాలని చేసింది కాదు. సరే, అది టాపిక్ పక్కన పెడితే, ఏదో నేను వీడియోలో చూసి ఆ అడ్వర్టైజ్మెంట్ వల్ల సాక్షికి 2 కోట్ల దాకా బెనిఫిట్ వచ్చింది. ఎవరో రాణిరెడ్డి అనే అమ్మాయి అది యాడ్ యాక్సెప్ట్ చేసి వేసింది. తర్వాత భారతి గారు ఆ అమ్మాయిని తీసేసింది. అవునవును, పక్కన పెట్టారని ఒక వార్త విన్నాను. పక్కన పెట్టేశారు. సెక్యూరిటీలో కూడా చెప్పారు లోపలికి రానివ్వద్దని. ఓకే, మరి 2 కోట్ల అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత ఆ పత్రిక పాలసీలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఈ ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని మంచి పనులు చేస్తుంది, కొన్ని తప్పులు కూడా దొర్లుతాయి. అవి పెద్ద స్పృహ లేకుండానే. తప్పులు దొరికినప్పుడు సాక్షిలో బ్రహ్మాండంగా వస్తున్నాయి. గవర్నమెంట్ మంచి పనులు చేసినప్పుడు ఎప్పుడన్నా ఫ్రంట్ పేజీలో ఒక వాక్యం కనపడుతుందా? అందువల్ల ఏంటంటే సాక్షిని మీడియా లాగా చూడొద్దు.
అది వైసీపీ ప్రచార పత్రిక. ఇప్పుడు మనం ఉన్నాం, ఎవరికో ఏదో చెప్పాలనుకుంటూ మన లెవెల్లో మనం చిన్న కరపత్రం వేసుకొని 4 ఏళ్లలో పంచుకుంటాం. అట్లాగే జగన్ గారు లేకపోతే ఆ పార్టీ వాళ్ళు ఆ కరపత్రాన్ని జనం మీద పంచుకుంటున్నారు. దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. దానికి ఈ ప్రెస్ అనే మీడియా అనే బొట్టు ఒకటి తీసేసి ఈ మిగిలిన లక్షణాలు అన్నీ కూడా ప్రెస్కు సంబంధించిన అన్ని లక్షణాలనే దాన్ని ఉపసంహరణ చేస్తే వాళ్ళు బ్రహ్మాండంగా నడుపుకుంటారు. వాళ్ళకి అభ్యంతరం లేదు. దాన్ని అభ్యంతరం పెట్టాల్సిన పని లేదు. ప్రపంచంలో ఎవడో ఆపలేడు కాబట్టి, డబ్బుకు కొరత లేదు కాబట్టి. అందువల్ల ఏంటంటే అది ఒక మీడియా సంస్థగా మాత్రం గుర్తించకుండా ఉండటానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రజలకు చాలా సేవ చేసినట్టు అవుతాడు ఆయన. అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియకనే తీసుకోవట్లేదా? తెలియక తీసుకోకపోవచ్చు. తీసుకుంటే తట్టుకోగలమా? రేపొద్దున్న ఎవరేమంటారో. మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే అనంతపూర్లో ఒక స్ట్రింగర్ని కొడితే ఢిల్లీలో ప్రదర్శన చేస్తారు. అవును కదా. యూనిటీ, అది జర్నలిస్టుల యూనిటీ. వీళ్ళ మీద చర్య తీసుకుంటే ఈ జర్నలిస్ట్ సంఘాలని వాళ్ళని వీళ్ళని పోగేసి రోజు రచ్చ పేడ చేస్తారేమనే భయమైనా ఉండాలి. ఎట్లా తీసుకోవాలో తెలియకన్నా అయి ఉండాలి. ఆ ప్రాసెస్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో కూడా స్పష్టత లేకుండా ఉండాలి. లేదు, ఈ విషయం గురించి ఆలోచించేంత టైం వేస్ట్ చేయటం ఎందుకులే, వాళ్ళు ఏడిపేదో వాళ్ళు ఏడుస్తుంటారు అని అనుకునైనా ఉండాలి. అంటే సాక్షి ఒక్కటే కాదు కదా, ఇప్పుడు విశాలాంధ్ర కమ్యూనిస్టు పత్రిక, పార్టీ పత్రిక. సో దానికి కూడా వర్తిస్తాయా మీరు చెప్తున్న ఇవి? విశాలాంధ్ర అనేది ఎప్పుడు పుట్టిందో మీకు తెలుసా? నేను పుట్టినప్పుడు పుట్టింది. ఒక 3 నెలల ముందుగా 1952 జూన్ 22న పుట్టింది. 1952 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినట్టు? 72 సంవత్సరాలు అయినట్టు. కానీ అది కమ్యూనిస్టు పత్రిక అయినప్పటికి కూడా ప్రజలని ఇబ్బంది పెట్టడం, ప్రజల్ని చిన్నచూపు చూడటం, గవర్నమెంట్ల మీద బుర్ర జల్లటం అది చేయలే. అది ఒక వామపక్ష భావాల పత్రికగా దేశంలో వామపక్ష ఆలోచనలు పెరగటానికి, నిజానికి కమ్యూనిస్ట్ నాయకులు చేసిన త్యాగాలు ఏ పార్టీ నాయకులు చేశారు? చండ్ర రాజేశ్వరరావు గారు, లేకపోతే పుచ్చలపల్లి సుందరయ్య గారు, లేకపోతే డాంగే గారు, బర్మన్ గారు. అసలు ఒకళ్ళు కాదు, వాళ్ళ జీవితాలంతా కూడా దేశం కోసం పెట్టిన వాళ్ళు. ఆ భావాలను, వామపక్ష భావాలని ప్రచారం చేయటానికి ఆ పత్రిక లేదు. కార్మిక వర్గాలు వాళ్ళ పనితీరును మెరుగుపరచడానికి పనిచేసిన పత్రిక. మీరు దాన్ని సాక్షిని పోల్చటం అంటే నక్కని నాగలోకాన్ని కలిపి మాట్లాడటం లాంటిది. సాక్షి ఎందుకు పెట్టారు? తెలుగుదేశం మీదో కాంగ్రెస్ మీదో, అప్పుడేమో పెట్టినప్పుడు కాంగ్రెసే గవర్నమెంట్, జగన్ గారి తండ్రి గారే అధికారంలో ఉన్నారు కదా, అయినా కూడా తెలుగుదేశం మీద బురద చల్లటానికి అప్పుడు వాడుకున్నారు. తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం మీద అడ్డగోలు రాతలకి, అసత్య ప్రచారాలకి, దుర్మార్గపు రాతలకి వాడుకున్నారు. మీరు విశాలాంధ్రలో ప్రజా వ్యతిరేకం అని ప్రజలు తమకు వ్యతిరేకంగా ఉంది ఈ వార్త అని ప్రజలు భావించే వార్త ఒకటి చూపించండి. తర్వాత దాని సంపాదకులు ఎట్లాంటి వాళ్ళు? చంద్రం గారు, ఆయన తర్వాత రాఘవాచారి గారు. రాఘవాచారి గారి పేరు మీద ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేశారు విజయవాడలో, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ. దాని ముందు పేరు రాఘవాచారి గారి అని ఉంటుంది. ఇప్పుడు ఆర్వి రామారావు. ఆర్వి రామారావు ఎట్లాంటి వాడు అంటే, మీరు వెళ్ళిపోయి సార్ ప్రధానమంత్రి మోడీయే అని కనుక మీరు వార్త రాశారనుకోండి, వెంటనే ఆలోచిస్తాడు ప్రధానమంత్రి మోడీనా అని మళ్ళీ అసర్టైన్ చేసుకుని ఓసారి ఎవరికన్నా ఫోన్ చేసి ప్రధానమంత్రి మోడీయేనా ఈ మన గోపి గారు రాశారు వార్త అని కనుక్కుని కన్ఫర్మ్ అయితే ఇస్తాడు. అంటే పద్ధతులు చెప్తున్న, వాళ్ళు పెరిగిన విధానం చెప్తున్నా. సాక్షిలో అసలు ఎవరు ఏమిటి, దాని లక్ష్యం ఏమిటి, దాని బతుకేమిటి, అది అంచేత ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన డీరికగ్నైజింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఒక సాక్షిగా అప్లై చేయాలి. కానీ విశాలాంధ్ర అసలు ఆ పరిధిలోకి రాదు, అది చుట్టుపక్కల కూడా రాదు. అది తక్కువ సర్క్యులేషన్ అవ్వచ్చు, కానీ
అత్యంత గౌరవనీయులు చదివే పత్రిక. ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది సార్. ఈ డీరికగ్నైజేషన్ అనేటువంటి మెథడ్లోకి వెళితే ఇప్పుడు సాక్షికి ఇది వర్తించిందంటే రేపటి రోజున వేరొకళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏదో పత్రిక వాళ్ళ మీద ఏదో విమర్శిస్తూ రాస్తే వాళ్ళు దాన్ని ఇప్పుడు ఏదైతే డీరికగ్నైజేషన్కి వెళ్ళారో ఇలాంటి దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది కదా, అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందేమో కదా, వాళ్ళు వేరొక పత్రిక మీదకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందేమో కదా. ఉండదు. ఎందుకు ఉండదు అంటే మీరు కొంచెం సూటిగా అడిగితే ఆంధ్రజ్యోతి, ఈనాడు గురించి అడుగుతున్నారేమో తెలియదు నేను. ఆ రెండు పత్రికలు ఈ డెఫినేషన్లోకి రావు. ఓకే. ఎందుకనంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలుగుదేశం నాయకుడు కాదు, తెలుగుదేశం ప్రాథమిక సభ్యుడు కూడా కాదు. తెలుగుదేశం అభిమానం ఉంటే తప్పులేదు. నాకు ఏదో ఒక పార్టీ అభిమానం ఉంటుంది వ్యక్తిగతంగా, మీకు ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా ఉండి పేపర్ లేదు కాబట్టి నోటుతో తిడతాను, ఆయనకి పేపర్ ఉంది కాబట్టి రాయొచ్చు. అలాగే ఈనాడు ఉంది. ఈనాడు కూడా ఎప్పుడు కూడా ఒక పార్టీకి అభిమానే కానీ, లేకపోతే ఒక పార్టీని దింపాలి అని అనుకోవచ్చు, లేకపోతే ఒక పార్టీని సపోర్ట్ చేయాలని అనుకోవచ్చు. కానీ ది ఓనర్ ఆఫ్ ది ఎండి ఈనాడు ఈజ్ నెవర్ ఏ పార్టీ మెంబర్. రామోజీరావు గారు బతికున్నప్పుడు ఆయన తెలుగుదేశం తీర్థమేమి తీసుకోవాలా. ఇప్పుడు ఉన్న కిరణ్ గారు లేకపోతే వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యులు కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా వెరీ ఇండిపెండెంట్. తర్వాత ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఇన్యాక్యురేట్ అసత్యపు వార్తలు ఒకళ్ళు వచ్చినా కూడా చాలా నెగ్లిజిబుల్గా వస్తాయి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అది ఒక ఉద్యమంలాగా, అసత్యాలను ప్రచారం చేయటమే ఒక ఉద్యమంలాగా ఆ పత్రికలు చేయవు. అంటే నేనేమంటున్నానంటే ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుందేమో కదా అని అంటారు. ఇప్పుడున్న వెసులుబాటుని అప్పుడు కూడా ఉపయోగించుకుని ఒకటి ఏంటంటే జగన్ గారు కనుక వస్తే, మీ ఉద్దేశం అదే అయితే, జగన్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే ఈ వెసులుబాటును ఉపయోగించుకొని ఇతర పత్రికలను కూడా ఇబ్బంది పెట్టవచ్చా అని అడుగుతున్నారా? అంతే. అడుగుతుంటే జగన్ గారికి రూల్స్తో సంబంధం లేదు, ప్రెసిడెంట్స్తో సంబంధం లేదు. ఫలానా 2025లో ఆ పత్రికను అలా చేశారు కాబట్టి ఇప్పుడు 2070లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా చేస్తాను అని అనాల్సిన అవసరం లేదు. ఆయనకు రూల్స్తో పని లేదు. ఆయన ఊరినే చెప్తాడు ఆ పేపర్ మూసేయండి అని, పోలీసు వాళ్ళు వచ్చి మూసేస్తారు. ఇట్ డజంట్ మ్యాటర్. అందువల్ల ఎవరో వస్తారు, ఏదో మిస్యూజ్ చేస్తారు అనే భయం అయితే అవసరం లేదు. ఒకటి. రెండు, సాక్షి మీద గనక చట్టపరంగా నిలబడగలిగిన రీతిలో చర్యలు తీసుకుని అది మీడియా కాదు అని ప్రజలందరి దృష్టికి బలంగా తీసుకెళ్ళిన రోజున భవిష్యత్తులో ఎవరైనా రాజకీయ నాయకుడు మీడియా పెట్టాలి అని అనుకుంటే కొద్ది జాగ్రత్తగా తీసుకుంటాడు. ఆయన భార్యో కూతురో కొడుకో దానికి ఓనర్లుగా ఉండరు. ఇప్పుడు తెలంగాణలో మనకి ఇది ఉంది, నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ ఈజ్ మేనేజ్డ్ బై కేసీఆర్ ఫ్యామిలీ, ఎవ్రీబడి నోస్. ఛానల్ ఉంది, టీ న్యూస్, దట్ ఈజ్ ఆల్సో దేర్. నా ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ అంశం వెళ్ళలేదేమో అనుకుంటున్నా నేను. నాకు పార్టీల మీద ప్రేమ లేదు గోపి గారు. తెలుగుదేశం అయినా వైసీపీ అయినా నాకేమీ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. నాకు ప్రజల మీద ప్రేమ, సమాజం మీద ప్రేమ. అందుకని జగన్ తప్పులు చేసినా విమర్శిస్తా, చంద్రబాబు గారి హయాంలో తప్పులు జరిగినా నేను పాయింట్అవుట్ చేస్తా. చంద్రబాబు గారు కానీ రేవంత్ గారు కానీ కూర్చుని ఈ మీడియా కల్మషాన్ని, ఈ మీడియా అశుద్ధ ప్రసారాలను క్లీన్ చేయకపోతే సమాజానికి చాలా ప్రమాదం అని నేను భావిస్తున్నాను.
రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయన గట్టిగా మాట్లాడారు. గొట్టాలు తీసుకొచ్చి ముందు పెట్టి మాట్లాడితే దాన్ని తీసుకుపోయి హడావుడి చేస్తే తొక్కుతా అని కూడా అన్నారు ఆయన. అవన్నీ ఏంటంటే ప్రచారంలో భాగంగా అనే మాటలు. నరేంద్ర మోడీ గారు ప్రతి ఫ్యామిలీకి 15,000 అకౌంట్లో వేస్తాను భారతదేశంలో అన్నాడు ఎప్పుడు 2014 ఎలక్షన్ ముందు. నా అకౌంట్లో అయితే 10 పైసలు పడలా ఇంత మట్టుకి. సో అది కాదు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక అపూర్వ కాంబినేషన్ ఫర్ ది 2 స్టేట్స్. కరెక్ట్. ఫస్ట్ టైం ఇంత ప్రేమాభిమానాలు ఉన్న ముఖ్యమంత్రుల గతంలో మనకు లభించాల. ఇద్దరు మీడియా బాధితులు. చంద్రబాబు గారు మీడియా బాధితుడు, రేవంత్ రెడ్డి గారు కూడా మీడియా బాధితుడు. కూర్చుని ఒక కామన్ ప్రొసీజర్ ఎవాల్వ్ చేసుకుని, అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయంలో సమర్థులైన అధికారులు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సో హౌ టు కంట్రోల్ దిస్ మీనేస్ అని గనక చేసి మీరు మేనేజ్మెంట్లన్నా మార్చుకోండి, రైట్, బీ ప్రొఫెషనల్, లేదు వీ విల్ డీరికగ్నైజ్ యూ యాజ్ మీడియా అనేది కనుక వీళ్ళు స్పష్టం చేయగలిగితే సమాజానికి చాలా ఉపయోగం. సమాజానికి ఉపయోగం. నేను ఆ కోణంలోంచి మాట్లాడాను కానీ రైట్. సాక్షి మీద లేకపోతే ఇంకో దాని మీద లేకపోతే ఆంధ్రజ్యోతి ఈనాడు మీద ప్రేమతోనో కాదు. అది జాగ్రత్తగా ఎవరికాళ్ళు గమనిస్తే సాక్షి వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతుందో తెలుస్తుంది.